హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి మేము గాజువాక నుంచి వైజాగ్ అయితే వెళ్ళాము. మా ఆడపడుచు గారు అబ్బాయి మ్యారేజ్ అయితే ఉంది. మ్యారేజ్కి పిలుపులకి అయితే వెళ్ళాము. అలాగే ఆ రోజు నేను వీడియో అయితే షూట్ చేశానండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయ్యింది. 2 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి. ఈ రోజు అయితే మార్నింగే కొంచెం ఎండ అయితే వచ్చింది. నేను పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ఈరోజు బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ ఉంది కదా అనేసి మార్నింగే వంట కూడా స్టార్ట్ చేసేసానండి. టిఫిన్ అయితే మా అబ్బాయి కాలేజీకి వెళ్తాడు కదా, ఇంక మార్నింగే అవ్వదా అడావిడైపోద్ది అన్నట్టుగా బయట నుంచి అయితే తెప్పించేసాను. ఇప్పుడు వచ్చేసి ఆకాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఆకాకరకాయకి పైన ముళ్ళుగా ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం డస్ట్ అయితే ఉంటుంది. వాటిలో కళ్ళుప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఇలా నాననిచ్చామనుకోండి, మనకి ఇవి ఫ్రెష్గా అయితే రెడీ అవుతాయి. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయండి. ఆకాకరకాయ ఫ్రై వచ్చేసి మనకి మటన్ కైమా ఫ్రై ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకాకరకాయలను వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా మనం చీరకుల్లో అయితే ఉల్లిపాయ చీరకులు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలండి. ఇవి ఇక్కలతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మరీ పండిపోయిన వాటిని ఇక్కలు అనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయి, కొరకలేం కదా, అలాంటివి ఇక్కలు అన్నవి తీసేసుకు కట్ చేసుకోవచ్చు. కొంచెం లేతగా ముదరలేనివి ఉంటే కనుక మనం వీటిని ఇక్కలతోటే వండుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కర్రీ కూడా చేసుకుంటాం కదా, మనం మటన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ మసాలా పెట్టి వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈరోజు నేను ఏంటంటే నిన్న సాంబార్ చేశాను, సాంబార్ ఉంది కదా అన్నట్టుగా ఆకాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఫ్రై అయితే చాలా త్వరగానే అయిపోద్ది. కొంచెం ఇవి కట్ చేయటమే కొంచెం కష్టం అండి. లేతగా ఉన్నవేమో త్వరగానే కట్ చేసేయచ్చు, కానీ కొంచెం ముదురుగా ఉన్నవి గట్టిగా ఉంటాయి కదా, ఇక్కలు అవి కట్ చేయటం కొంచెం కష్టం అంతే తప్ప. నేను మామూలుగా అయితే ముందు రోజే కట్ చేస్తానండి. ఇలాంటివన్నీ కూడా చిక్కుడుకాయలు ఇలా ఆకాకరకాయలు బెండకాయ ఫ్రై కానీ చేయాలి అనుకుంటే ముందు నైట్ కానీ ఆఫ్టర్నూన్ టీవీ చూస్తా కానీ వీటిని కట్ చేసేస్తానండి. షాక్తో అంతా కూడా కత్తిపీటతో ఎక్కువ కట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు బయటికి వెళ్ళి పని ఉంది. అలాగే 2 డేస్ నుంచి వర్షాలు కదా, బట్టలు అవి కూడా వాష్ చేస్తూ వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా అందుకనేసి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ పెట్టానండి. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి. అలాగే ఆకాకరకాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి వేసాను. ఇలాగే కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆనియన్స్ కట్ చేస్తాం కదా చిన్న చిన్న ముక్కల కింద, అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితేనే ఫ్రై చూడడానికి బాగుంటుంది కదా అనేసి నేను ఇలా కట్ చేశానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెడితే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయి కదా, ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్లు చేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకు వండుకోవచ్చు, అవి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఆనియన్స్ అయితే వేయలేదు. చూసారు కదా, ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించాలండి. ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. మనం ఇలా కాకుండా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వచ్చి కారం వేసానండి. మొత్తం ఇప్పుడు ఈ మసాలా కారం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయ్యిందండి. మేమైతే గాజువాక నుంచి వైజాగ్ అయితే బయలుదేరామండి. ఈ రోజైతే ప్రస్తుతానికి వర్షం అయితే లేదు. మేము వెళ్ళే రూట్ వచ్చేసి మనం గాజువాక నుంచి వైజాగ్కి వెళ్ళడానికి హైవే మీద వెళ్ళొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు కదా, అలా కాకుండా మలకాపురం రూట్ మీదుగా వస్తే నేవీ ఓన్లీ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి కదండి, నేవీకి సంబంధించింది. ఈ రూట్ మీదుగా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. అసలు ట్రాఫిక్ అయితే ఉండదు, నార్మల్ ట్రాఫిక్. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్స్ కూడా ప్రాబ్లం ఉండదండి. జర్నీ చాలా త్వరగా అయిపోద్ది. 20 మినిట్స్లో మనం గాజువాక నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చండి. చాలా తక్కువ టైంలో జర్నీ అయితే అయిపోతుంది. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా చెప్పాను కదండి, సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, ఏమి ఉండదు. ఇవన్నీ కూడా నేవీ వాళ్ళకి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి పోర్టుకి సంబంధించినవి అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ ఉంటాయండి. ఇవి చూసారు కదా,
ఇవన్నీ నేవీ క్వార్టర్స్ అండి. నేవీలో వర్క్ చేసే వాళ్ళ క్వార్టర్స్. అలాగే స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్లు ఉంటాయి. చాలా అయితే ఉంటాయండి. చాలా చోట్ల కూడా ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు అని రాసి బోర్డ్స్ అయితే ఉంటాయి. అందుకే నేను అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశానండి. కానీ ఇలా వెళ్తుంటే చాలా బాగుంటుందండి ఈ రూట్‌లో జర్నీ అంతా కూడాని. చూడ్డానికి అన్నీ నేవీకి సంబంధించినయి అని చెప్పాను కదండీ! ఎక్కడికక్కడ సెక్యూరిటీస్ అంతా కూడా చాలా బాగా అయితే ఉంటదండి. మేము ఎక్కువ ఇలాగే వెళ్తాము. నైట్ టైమ్ అయినా కూడా మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఈ రూట్ వచ్చేసి. ఇక్కడి నుంచయితే వర్షం స్టార్ట్ అవుతుందండి. అప్పుడే 2 డేస్ నుంచి ప్రతిరోజు కూడా ఆఫ్టర్‌నూన్ వర్షం అయితే పడుతుంది. ఈరోజు పెద్దగా పడదు కదా అనుకున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ ప్రస్తుతానికి చినుకులే పడుతున్నాయండి. ఇంకా మేము ఫ్రంట్‌కి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద వర్షం 6 అవర్స్ వరకు నాన్ స్టాప్ వర్షం అయితే పడిందండి వైజాగ్ అంతా కూడాని. మనం ఈ రూట్ నుంచి వెళ్తే కనుక కరెక్ట్‌గా మనం వైజాగ్ రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తామండి. ఈ రూట్‌లో వెళ్తే కనుక. కానీ తక్కువ టైంలో వైజాగ్ త్వరగా రీచ్ అయిపోతాం ఎటువంటి సిగ్నల్స్ లేకుండానే. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. జర్నీ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 2 డేస్ వర్షం పడింది కానీ అంతగా అయితే పడలేదండి. ఈ రోజైతే చాలా ఎక్కువ పడింది. మేమెళ్ళిన రోజు బుధవారం అండి. చూసారు కదా! సంపత్ వినాయకుడి గుడి దగ్గరైతే అస్సలు ఖాళీ లేదు. మామూలు రోజుల్లోనే ఖాళీ ఉండదు. అలాంటిది ఈరోజు బుధవారం కదండీ! అస్సలు ఖాళీ లేదు. అలాగే హోమం ఏదో జరుగుతుంది. అందుకు ఏంటో చాలా జనమైతే ఉన్నారు. మేమింక అక్కడ ఆగలేదండి. అంటే పిలుపులకి వెళ్తున్నామని చెప్పాను కదా! ఇంకా లేట్ అయిపోతుంది. వర్షానికైతే చాలా వర్షమండి. అసలు నాన్ స్టాప్ ఈరోజు 3 కలా స్టార్ట్ అయ్యిందండి. ఇంక మేము పిలుపులు తిరిగి ఇంటికెళ్తుల్లోకి 10:30 అలా అయ్యింది. అప్పటి వరకు చూసారు కదా! వర్షమైతే అలా పడతానే ఉంది. ఇక్కడొచ్చేసి స్టేడియం కాడికైతే వచ్చామండి. ఇక్కడ కూడా పిలుపులు ఉన్నాయనేసి ఇక్కడ కూడా పిలుపులు చూసుకుని నెక్స్ట్ మేము రిటర్న్ గాజువాక్ అయితే బయలుదేరిపోయామండి. ఇంకా గాజువాక్ వెళ్తుల్లోకి 10 అలా అయిపోయింది. ఇంకా సర్లే అనేసి రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఈరోజు బుధవారం కదా! మార్నింగ్ వచ్చేసి ఆకాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇంక సర్లే అనేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయామండి ఫుడ్‌కి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.